హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ప్రజెంట్ మనం పోర్బందర్లో ఉన్నాం, గుజరాత్లో. సో ఇక్కడ మహాత్మా గాంధీ గారి ఇల్లు ఎలా ఉంటుంది చూడడానికి అయితే వెళ్తున్నాం. సో మేము బస్సులో వచ్చాం. సో ఈ బస్సు లోపల వరకు అయితే వెళ్ళదు. సో ఇక్కడ నుంచి అయితే మనం ఆటోలో వెళ్ళాలి. బ్యాక్ సైడ్ కనిపించే ఆటోలు అక్కడికైతే వెళ్తాయి అనమాట. సో మనం ఆటో ఎక్కైతే అక్కడికి వెళ్దాం. సో అక్కడికి వెళ్ళిన తర్వాత మహాత్మా గాంధీ గారు పుట్టిన ఇల్లు ఎలా ఉంటుంది అనేది నేను వీడియోలో అయితే చూపిస్తాను. సో లెట్స్ గో. ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే మనం గాంధీ గారి పుట్టిన ఇంటికి అయితే వచ్చేసాము. సో నాకు బ్యాక్ సైడ్లో చూసుకుంటే ఇది వచ్చేసి గాంధీజీ గారి పుట్టిన ఇల్లు అనమాట. సో లోపల ఎలా ఉంటుందని మనం లోపలికి వెళ్ళి చూద్దాం. సో మనం లోపలికైతే వెళ్ళి చూసేద్దాం. ఫ్రెండ్స్, పోర్బందర్లో ఈ ప్రజెంట్ మనం చూసే మందిరాన్ని కీర్తి మందిర్ అని పిలుస్తారు. ఇది మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ అంటే మహాత్మా గాంధీ మరియు కస్తూర్బా గాంధీ జ్ఞాపకార్థం నిర్మించిన ఒక స్మారక మందిరం అనమాట. ఈ స్మారక మందిరం మరియు మహాత్మా గాంధీ జన్మించిన ఇల్లు కూడా రెండు పక్కపక్కనే ఉంటాయి. సో మహాత్మా గాంధీ జన్మించిన ఇల్లు వాళ్ళ పూర్వీకుల ఇల్లు అనమాట. సో దీన్ని రెండు కలిపి ఒక స్మారక మందిరంగా ఇప్పుడు విజిటర్స్ చూడడానికి అయితే అలో చేస్తున్నారు. ప్రజెంట్ చూసే ఈ స్మారక మందిరం అంతా కూడా 1950లో సర్దార్ వల్లభాయ్ పటేల్ అయితే ప్రారంభించారు. ఈ మందిరం 79 అడుగులు ఎత్తుంటుంది. గాంధీ గారు 79 సంవత్సరాలు జీవించిన దానికి ప్రతీకగా ఈ మందిరం అయితే హిందూ, బౌద్ధ, జైన, సార్సి ఆలయాలు, చర్చిలు, మసీదుల నిర్మాణం ఇవన్నింటిని కలిపి అయితే ఉంటుందన్నమాట. అయితే ప్రజెంట్ దీన్ని మ్యూజియంగా వాడుతున్నారు. అంటే మహాత్మా గాంధీ పుట్టిన ఇంటిని అదేవిధంగా ఈ స్మారక చిహ్నాలన్నీ కలిపి ఒక మ్యూజియంగా అయితే దీన్ని వాడుతున్నారు. ఈ మ్యూజియం లోపల మనకు గాంధీజీ ఉపయోగించిన వస్తువులు, కస్తూర్బా గాంధీ మరియు వాళ్ళ యొక్క ఈ ఫొటోస్ అన్నీ కూడా దీంట్లో కనిపిస్తాయి. వాళ్ళు యూజ్ చేసిన బుక్స్ కానీ వాళ్ళ గ్రంథాలయం కానీ యూజ్ చేసిన వస్తువులన్నీ కూడా దీంట్లో ఒక మ్యూజియంగా గాంధీ పూర్వీకుల ఇంటిని కూడా దీంట్లో అయితే చూసే విధంగా దీన్ని అయితే ఉంచారు. అయితే దీంట్లో ఏంటంటే గాంధీజీ పుట్టిన ప్రదేశాన్ని కూడా మనమైతే చూడొచ్చు. సో ఇది ఎలా ఉంటుందన్నది పూర్తిగా అయితే చూద్దాం. సో లోపలికి వెళ్దాం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మహాత్మా గాంధీ బర్త్ ప్లేస్ అనమాట. ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్ళాలి. అంటే పక్కన మ్యూజియం ఉంటుంది. మ్యూజియం చూసిన తర్వాత మనం బర్త్ ప్లేస్కి అయితే వస్తున్నాము. సో ఇక్కడ ఏంటంటే మహాత్మా గాంధీ గారి ఉపయోగించిన వస్తువులన్నీ కూడా ఇక్కడ కనిపిస్తాయి. ఇది వచ్చేసి రెయిన్ హెరిటేజ్ హార్వెస్టింగ్ అనమాట. అంటే వాళ్ళు వర్షపు నీళ్ళని ఇక్కడైతే ఉంచేవాళ్ళట. సో అది ఎలా చేశారనేది మనకు అక్కడైతే చూపిస్తున్నారు. సో ఇదేంటంటే ఇంకా లోపలికి వెళ్ళడానికి అనమాట. సో దీంట్లో మనకు ఒక 2 అంతస్తుల ఇల్లు అయితే ఉంటుంది. మనకు లోపలికి అయితే ఈ స్టెప్స్ అన్ని ఎక్కి పైకి అయితే వెళ్ళాలన్నమాట. సో ఇలా మనకు ఈ లోపలైతే ఉంటుంది ఇల్లంతా కూడా. సో ఇలా వాళ్ళ ఫొటోస్ అన్నీ మనకు కనిపిస్తాయి లోపలికి వెళ్ళగానే.
సో ఇది మహాత్మా గాంధీ పుట్టిన ప్లేస్ అనమాట. అక్కడ మనకు స్వస్తి గుర్తుంది కదా, ఇది మహాత్మా గాంధీ పుట్టిన ప్లేస్. సో ఇక్కడే మహాత్మా గాంధీ గారు అయితే పుట్టారనమాట. అయితే నెక్స్ట్ ఇంకా వాళ్ళ ఇల్లు ఎలా ఉంటుందని మనం చూడడానికి పైకి అయితే వెళ్ళొచ్చు. సో ఇలా మనం మెట్ల ద్వారా అయితే పైకి వెళ్ళొచ్చు అనమాట. సో ఈ మెట్లన్నీ ఎక్కేసి మనం పైకి అయితే వెళ్ళాలి. వెళ్తే మనకు ఇలా అయితే ఉంటుంది. సో ఇంకా మనకు పైనకి ఇంకా ఫ్లోర్ ఉంది, ఇంకో ఫ్లోర్, ఆ ఫ్లోర్ పైకి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడికి చాలామంది విజిటర్స్ అయితే వస్తారు. సో ఇదేంటంటే ఒక తాడును పట్టుకొని స్టెప్స్ అయితే ఎక్కాలి. ఆ టైంలో వాళ్ళు ఏంటంటే ఇలాంటి మెట్లనే ఉపయోగించేవాళ్ళు. సో ఇదేంటంటే మహాత్మా గాంధీ గారి పూర్వీకుల ఇల్లు అనమాట. సో వాళ్ళ ఇంట్లోనే మహాత్మా గాంధీ గారు అయితే పుట్టారు. సో ఇక్కడ వాళ్ళ ఈ గదులు, ఆ పైన ఈ పైకప్పు నిర్మాణం అంతా ఇలా ఉంది. సో వాళ్ళ డోర్స్ కానీ, ఈ పక్కన ఈ బాల్కన్ నుంచి బయటకు వస్తే మనం కస్తూర్బా గాంధీ వాళ్ళ ఇంటికైతే ఆ రూట్లో వెళ్ళొచ్చు. అక్కడ నుంచి వాళ్ళు వెళ్తున్నారు కదా, సో అక్కడ నుంచి అయితే వెళ్ళొచ్చు. సో వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. నేను ఇంకో వీడియో అయితే కస్తూర్బా గాంధీ ఇంటిని అయితే చూపిస్తాను. సో ఇక్కడ వాళ్ళు ఈ బట్టలన్నీ పెట్టుకునే వాళ్ళ దాంట్లో. సో ఇలా మనకి ఇంకా దీంట్లో ఉన్న గదులన్నీ ఉన్నాయి. టోటల్ మనకు ఒక 6-7 రూమ్స్ అయితే కనిపిస్తాయి పైన. సో అవన్నీ కూడా మనం లోపలికి అయితే వెళ్ళి చూడొచ్చు. సో ఇది వచ్చేసి వాళ్ళ కిచెన్ అనమాట. సో ఇక్కడ వాళ్ళు వంట చేసుకునే వాళ్ళు. సో ఇది కిచెన్. సో ఇక్కడ నుంచి కూడా మనం బయటకైతే చూడడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇదేంటంటే మనం ఎంట్రన్స్ నుంచి బయటకు వచ్చిన హాల్ అనమాట. అక్కడ నుంచి అయితే మనం లోపలికైతే వచ్చాము, అది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుండి చూస్తే ఎంట్రన్స్ కనిపిస్తుంది. సో మనం ఇంకా పైకి అయితే వెళ్ళొచ్చు. ఇలా మనం పైకి వెళ్తుంటే ఇంకా రూమ్స్ అయితే ఉన్నాయి చూడండి. సో ఇది బాల్కనీ టైప్ అనమాట. ఇదంతా కూడా ఎంటీ. ఇక్కడ వాళ్ళు బట్టలు ఆరేసుకోవడం ఇలాంటివి చేసేవాళ్ళట. సో ఇది అంతా ఓపెన్ ప్లేస్. సో వాళ్ళ గోడలపైన ఇలాంటి పెయింటింగ్స్ అన్నీ అయితే కనిపిస్తాయి మనకు చూడండి. అప్పటి స్విచ్ బోర్డ్స్ కానీ అన్నీ మనం చూడొచ్చు. ఆ కబోర్డ్ చూడండి ఎలా ఉందో. సో ఇలాంటి పెయింటింగ్స్ అన్నీ మనకు కనిపిస్తాయి. సో అప్పుడు ఏంటంటే కర్రతో కట్టిన ఇల్లు అనమాట, కాబట్టి మనకి ఇలా అయితే ఉంది. ఇదంతా కూడా ఓపెన్ ఏరియా ఇంకొక వైపు. సో ఈ దీంట్లో నుంచి ఇంకో రూమ్లోకి అయితే వెళ్ళొచ్చు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళు ఉపయోగించిన ఈ సామాన్లు, కబోర్డ్స్ అన్నీ అయితే దీంట్లో ఉన్నాయన్నమాట. అయితే అడుగడుగున వీడియోస్ తీయొద్దు అని చెప్పి అయితే అంటున్నారు. కాబట్టి మనం ఏంటంటే అవుట్లైన్గా అయితే చూపించాను. ఎందుకంటే పూర్తిగా అక్కడ వీడియోని తీయనిస్తలేరు, యాక్సెస్ చేయట్లేదు, వీడియోస్కి నాట్ అలౌడ్ అని చెప్పి అంటున్నారు అనమాట. కాబట్టి మనము జస్ట్ అవుట్లైన్గా అయితే నేను చూపిస్తున్నాను. ఇంకా డెప్త్గా చూడొచ్చు, ప్రతిదీ ఈ విడమ చూడొచ్చు. కానీ అడుగడుగున సెక్యూరిటీ ఉన్నారు. ఉండి వీడియోస్ని, కెమెరాస్ని లోపల పెట్టండి, ఫోన్స్ని లోపల పెట్టండి అయితే చెప్తున్నారు అనమాట. సో ఇలా మనకు వాళ్ళ ఇల్లు అయితే ఉంది, గాంధీ గారి పుట్టిన ఇల్లు అన్నమాట ఇదంతా కూడా. సో ఇలాంటి పెయింటింగ్స్, షెల్ఫ్స్ కానీ వాళ్ళు అప్పుడైతే యూజ్ చేసేవాళ్ళు. సో ఇలాంటి అల్మారా ఉండేది వాళ్ళకి. సో ఈ గోడలు చూడండి, ఈ గోడల పైన ఇలాంటి డిజైన్స్, ఈ డోర్స్ అయితే ఇలాంటి డిజైన్లు అయితే ఉన్నాయన్నమాట. సో మళ్ళీ ఆ పైనుండి చూసినా మనకి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. మనకి కింది ఫ్లోర్లో సేమ్ ప్లేస్లో కిచెన్ ఉంటే ఇక్కడైతే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇలా మనకి గాంధీ గారి ఇల్లు అయితే ఉంటుంది. సో వీడియో అయితే మీకు యూజ్ఫుల్గా ఉందనుకుంటాను. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.